ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనే కార్యక్రమం ముఖ్యంగా మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఖరీఫ్ సంబంధించి రైతులను ముందస్తుగా అవగాహన ఏర్పాటు చేయడం. మనం జిల్లాలో సాగు చేసే ప్రధాన పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాటిలో ఉన్న సాధక బాధకాలు ఏమైతే ఉన్నాయి, అదేవిధంగా మాతో పాటు ఇక్కడ కొంతమంది ఐసీఆర్ సైంటిస్టులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్లో మనకు వర్క్ చేస్తున్న సైంటిస్టులు, వారితో పాటు మేము ముగ్గురుగా 3 టీములుగా ఫామ్ అయ్యి ప్రతిరోజు కూడా 2 నుంచి 3 గ్రామాలు జిల్లాలో తిరగడం జరుగుతూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి, అదేవిధంగా భూసార పరీక్షల అవగాహన కావచ్చు, వాటి యొక్క భూసార సాయిల్ హెల్త్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ, నేల ఆరోగ్యము, సేంద్రియ వ్యవసాయము మరియు ప్రకృతి వ్యవసాయము, అదేవిధంగా రైతు స్థాయిలో విత్తనోత్పత్తి కావచ్చు, ప్రధాన పంటలు జిల్లాలో పండించే ప్రధాన పంటలు ఏవైతే ఉన్నాయో వరి, పత్తి, మిరప, కూరగాయల పంటలు, తోటలు, వాటికి సంబంధించి కూడా మనం అవగాహన అనేది కల్పిస్తూ ఉన్నాము. ఫీడ్బ్యాక్ అనేది కూడా మేము ప్రతి విలేజ్ నుంచి కూడా ఒక 20 మంది రైతుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటా ఉన్నాం. అంటే ఫ్యూచర్లో రీసెర్చ్ ఎట్లా ఉండాలి, ఎక్స్టెన్షన్ ఏ విధంగా ఉండాలి అనేది కూడా తీసుకుంటున్నాము. ఫార్మర్స్ మేజర్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటివి, ఇంతకుముందు మనకు ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో ల్యాబ్ టు ల్యాండ్ అనేది కాదు, ల్యాండ్ టు ల్యాబ్, ల్యాబ్ నుంచి ల్యాండ్కి ఏం రావాలనేది, అదేవిధంగా ఇక్కడ ఉండే రీసెర్చ్ అక్కడ కూడా వాళ్ళు ఏం చేపట్టాలనే దాని గురించి కూడా ఆ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో, గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కన్సర్న్డ్ రీసెర్చ్ వాళ్ళకు కూడా మేము కేవీకే ద్వారా కూడా వాళ్ళకు చెప్పడం జరుగుతూ ఉంది.